వెల్కమ్ టు 585. తెలంగాణ అప్పులపై సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది. చర్చకు రావాలని రెండవసారి సవాల్ విసిరారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చెప్పినట్టే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్లారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. ఆ దృశ్యాలను చూస్తున్నాము. హరీష్ రావు, కేసీఆర్కు జూపల్లి లేఖ రాసి అప్పులపై కేసీఆర్, హరీష్ వేరువేరు లెక్కలు చెప్పారని, దీనిపై ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలి అన్నారు. తప్పు తనది అని తేలితే రాజీనామాకు సిద్ధమంటున్నారు జూపల్లి. తన ఆరోపణలు తప్పు అని నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు జూపల్లి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి చేరుకున్న లైవ్ దృశ్యాల్ని స్క్రీన్పై మనం చూస్తున్నాం. తెలంగాణ అప్పులపై సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది. చర్చకు రావాలని రెండవసారి సవాల్ విసిరారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చెప్పినట్టుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. హరీష్ రావు, కేసీఆర్కు జూపల్లి లేఖ రాసి అప్పులపై కేసీఆర్, హరీష్ వేరువేరు లెక్కలు చెప్పారని, దీనిపై ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలని అన్నారు. తప్పు తనది అని తేలితే రాజీనామాకు సిద్ధమంటున్నారు జూపల్లి. తన ఆరోపణలు తప్పు అని నిరూపిస్తే తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తా అంటున్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే మీ బీఆర్ఎస్ను రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించారు జూపల్లి. ఈ నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి చేరుకున్న లైవ్ దృశ్యాల్ని స్క్రీన్పై చూస్తున్నాం. అప్పుల లెక్కలపై సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది. బహిరంగ లేఖ రాశారు. నిన్నే ఒక లెక్క చెప్పుకొచ్చారు. కార్పొరేషన్ అప్పులతో కలిపి 8 లక్షల కోట్లు అప్పు చేసింది బీఆర్ఎస్ అని చెప్పి నిరూపించే ప్రయత్నం చేశారు జూపల్లి. అయితే అన్ని అప్పులు చేయలేదని చెప్పి అటు హరీష్, ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా వేరువేరు లెక్కలు చూపించారు అంటూ జూపల్లి కృష్ణారావు మరొకసారి సవాళ్ల పర్వం విసిరారు. సో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాను, చర్చకు రావాలి అని చెప్పి ఆయన సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్కి చేరుకున్న దృశ్యాల్ని లైవ్లో చూస్తున్నాము. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, లెక్కలతోటి మంత్రి అక్కడికి చేరుకున్నారు. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రెస్ క్లబ్కి చేరుకున్నారు. ఆయన సవాల్ విసినట్టుగానే సరిగ్గా 5 గంటలకి ఆయన ప్రెస్ క్లబ్కి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటుగా ఎమ్మెల్యే వీలపల్లి శంకర్, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కాసేపటి ప్రెస్ క్లబ్కి రాన్నారు. వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఏదైతే మంత్రి జూపల్లి ఉదయం పూట కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి లెటర్ రాశారో దాంట్లో చాలా స్పష్టంగా 8,21,000 కోట్ల అప్పులకు సంబంధించినటువంటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు జూపల్లి. అదే విషయాన్ని ఆయన లెటర్లో కూడా పేర్కొన్నారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇస్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా ఈ లెక్కలకు సంబంధించిన వాటిని విషయం చెప్పాలి. ఒకవేళ ఆ లెక్కలకు సంబంధించిన దాంట్లో తాను చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో అవి కరెక్ట్ కాదని తెలిస్తే తాను రాజీనామాకు సిద్ధం అనేది చెప్తున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అన్నది మంత్రి జూపల్లి చెప్తున్నటువంటి మాట. ఆయన చేసినటువంటి సవాల్ ఆధారంగానే 5 గంటలకి సరిగ్గా ప్రెస్ క్లబ్కి చేరుతున్నారు. ప్రస్తుతం ఆయన కాసేపట్లో మాట్లాడతారు. ఏదైతే 5 గంటల వరకు సమయం ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఒకవేళ నిరూపించకుంటే ఏం చేస్తారని చెప్పి ఆయన అడుగుతున్నారు. కొద్దిసేపు క్రితం కూడా టీవీతో మాట్లాడుతూ అదే విషయం చెప్పారు. ఒకవేళ వాళ్ళు రాకుంటే ఆ పార్టీ సిగ్గులేని పార్టీగా తాను చెప్తానన్న విషయాన్ని ముందుగానే చెప్తున్నారు. సో 5 గంటలకి కరెక్ట్ అనుకున్న సమయానికి ఆయన ప్రెస్ క్లబ్కి వచ్చారు. ఆయన పదే చెప్తున్నారు, ఒకవేళ తాను చేసినటువంటి ఆరోపణలు 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలనలో దాదాపుగా ఏవైతే 8,21,000 కోట్ల అప్పు తీసుకున్నారో దానికి తాను కట్టుబడి ఉన్నాను, ఆ వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను. నిన్న ఆయన పైన చేసినటువంటి హరీష్ రావు, కేటీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో జూపల్లికి సిగ్గుచేరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు, ఒకసారి అది కూడా చూద్దాం. ప్రస్తుతం మనం
తారక రామారావు గారికి 4 పేజీల లెటర్ రాసిన, 3 కుర్చీలు వేసిన, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇందులో తర్వాత నేను వీళ్ళందరికీ నా వాట్సాప్ ద్వారా ముగ్గురికి, కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ఉదయము ప్రెస్ మీట్లో ఉదయం 11 గంటలకే పంపించాను. దానికి